గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటూ, ముందుగా మా తెలంగాణ ప్రజల తరఫున మీకు హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు స్వాగతం తెలియజేస్తున్నాం. మరి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతుల పండుగ. ఈ రైతుల పండుగ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి శుభవార్తను అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, దేశ ప్రజల తరఫున, పసుపు రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారికి అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించినటువంటి మన ప్రియతమ నేత, ఒండి పట్టున్నటువంటి మన మంత్రివర్యులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారికి, పూర్తిగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ, ఆయన పేరే పసుపు అరవింద్, పసుపు అరవింద్. అరవింద్ గారు కలిస్తే మినిస్టర్లు అందరూ పక్కకు పోయేవారు. ఏంటంటే అరవింద్ గారు కలిసిరంటే పసుపు కూడా వచ్చి డిమాండ్ చేస్తారు, తప్పుడు కూడా వదిలిపడతారు, మొండి పడుతుంది, సాధించే వరకు వదిలిపెట్టడానికి ధర్మపురి అరవింద్ గారు. నూతనంగా మొట్టమొదటి పసుపు బోర్డుకు చైర్మన్ అయినటువంటి ఇంతగా పల్లి గంగారెడ్డి గారు, ఒక సామాన్య కార్యకర్తకు ఆర్థికంగా విధంగా పార్లమెంట్తో ఒక మంచి వ్యక్తి పల్లి గంగారెడ్డి గారికి, ఆ గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సురేంద్ర గారికి, రాకేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులందరూ కూడా, ప్రజల రైతులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ శుభ సందర్భంలో, శుభగడియల్లో రోజు పసుపు బోర్డు ప్రారంభించడం చాలా సంతోషం. ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు ప్రత్యేకంగా చొరవ పట్టింది. ఇటీవలలో అరవింద్ గారి యొక్క డిమాండ్ మనం నెరవేర్చాలి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ గారు మాట ఇచ్చారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చాలా మంది గతంలో అనేక మంది పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ ప్రాంతంలో ఉండే దాదాపు 170 రైతులు గతంలో పార్లమెంటరీ సభ్యులకు వ్యతిరేకంగా వాళ్ళ నామినేషన్ వేసి దేశవ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా పసుపు బోర్డుకు ప్రాధాన్యతను చూపేటువంటి గొప్ప వ్యక్తులు రైతులు వాళ్ళ నిజామాబాద్ ప్రజల సమస్యలు. అది ఏ మంత్రి, ఏ ఇంటి కూడా మీ సమస్య గురించి మాట్లాడే, ఏ ఇంటి కూడా మీ సమస్య పట్టించుకుని దాఖలాలు పోలేదు. కానీ ధర్మపురి అరవింద్ గారు ఆ రోజు అగ్రిమెంట్ రాసిచ్చి ఎట్టి బస్సులో వాళ్ళు తప్పకుండా సాధిస్తారని చెప్పిన తర్వాత చాలా మంది హేళన చేశారు. ప్రభుత్వం చాలా మంది సాధ్యమా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. కానీ అరవింద్ గారు ఓపికతోని, సమ్మేళనంతో మీ అందరి యొక్క సమక్షంలో, మీ అందరి తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ప్రాధాన్యత చెప్పిన తర్వాత పీయూష్ గోయల్ గారు కడుపు ముందుకేసి ఇంటి మొత్తం మనం సాధిస్తామని చెప్పి ఈరోజు సాధించడం నిజంగా చాలా సంతోషం. ధర్మపురి అరవింద్ గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక నూతన వంగడాలు కానీ, ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో కానీ, దాంతోపాటు పెస్టిసైడ్స్, భూసారం తదితర అంశాలపై నిరంతరం పరిశోధన సాగించే అవకాశం ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు కాబోతుంది. కాబట్టి సరికొత్త పరికరాల ఆవిష్కరణ, తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం సాధించే దిశగా పరిశోధనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలా పసుపు ఉత్పత్తి బోర్డు వాళ్ళ ధర నిర్ణయిస్తుంది. దిగుబడి ఎక్కువైనా కూడా గిట్టుబాటు ధర వస్తుందా రాదా అని చెప్పి గతంలో రైతులు కనపడలేదు. ఇలాంటి అటువంటి ఇబ్బంది లేకుండా పసుపు బోర్డు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజ్ లో ఉంచి బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, దాంతో ప్యాకింగ్ తో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యాప్తంగా అద్భుత అవకాశం పసుపు బోర్డు ద్వారా ఉంది. కాబట్టి దాంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడిన రైతులకు కూడా పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఈ పసుపు బోర్డుకు కేంద్రంలో ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పడేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల సదుపాయాల వల్ల పసుపు రైతులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, శ్రీ పీయూష్ గోయల్ గారి నేతృత్వంలో ధర్మపురి అరవింద్ గారి యొక్క డిమాండ్ మేరకు ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. కాబట్టి దయచేసి రైతులు ఆశారు, ఏ ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన మాట జవదానకుండా మీ హామీని నెరవేరుతున్నది, ఏ ప్రభుత్వం రైతుల కోసం ప్రయత్నం చేస్తుంది, ఏ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఒక్కసారి
తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి. మన శుభదినం, ఇది ఆశామాషి విషయం కాదు. మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఆలోచించిన విషయం. రాబోయే రోజుల్లో కూడా రైతాంగం ఇచ్చిన హామీ నెరవేర్చడం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ నడిబొట్టున పసుపోటీ ఏర్పాటు చేయడమే ఇది ముఖ్య ఉదాహరణగా మనం అందరూ భావించాల్సి ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆశీస్సులు చేయండి. పీయూష్ గోయల్ గారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసినటువంటి పసుపోటీ ఏర్పాటు చేసినటువంటి మా పేదవ నాయకులు గవర్నమెంట్ పెద్దలు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, మొట్టమొదటిసారిగా పసుపోటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి పల్లె గంగారెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్లె గంగారెడ్డి గారు చాలా కష్టపడి పనిచేసి మళ్ళీ మీరు ఈ పసుపు కూడా ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను తెలుసుకొని తప్పకుండా అందరికి అందుబాటులో ఉండాలని ఈ సహకారం కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. మరొకసారి శ్రీ బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ